అందరికీ నమస్కారం. నవీన్ పోలిశెట్టితో సినిమా చేయాలంటే నిర్మాతలు భయపడుతున్నారట. ఎందుకంటే తను పెట్టే కండిషన్సే అంటున్నారు. సో ఎందుకంటారు? వరుస హిట్లే దీనికి కారణమా? ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హలో అండి. సార్, నిజంగా వరుస హిట్లు పడంగానే ఇలాంటి డిమాండ్స్ చేస్తూ ఉంటారనుకోవచ్చా? తెలుగు పరిశ్రమలే కాదండి, ఏ పరిశ్రమలో అయినా సరే, సినిమా పరిశ్రమ అయినా సరే, తమిళ పరిశ్రమ అయినా సరే, ఎక్కడైనా సరే సక్సెస్ వచ్చిన తర్వాత దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. కొందరేమో నేల విడిచి సాము చేస్తూ ఒక సక్సెస్కే చాలా బిల్డప్లు ఇచ్చేసి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ పెంచుకున్న వాళ్ళని చూసా ఇండస్ట్రీలో. లేదు, మేనేజ్మెంట్ చేస్తూ రాక ఎంత సక్సెస్ ఉన్నా కూడా సరైన డబ్బులు డిమాండ్ చేయక దాన్ని డబ్బు మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్ల కెరీర్ ఉన్నప్పుడు ఏమి సంపాదించుకోకుండా ఆ తర్వాత అవకాశాలు తగ్గిన తర్వాత చూస్తే ఏమీ కనిపించకుండా అట్లాంటి ఆర్టిస్టులను చూసాం. బాగా పీక్ స్థాయిలో బాగా డబ్బులు సంపాదిస్తూ విచ్చలవిడిగా దానాలు చేస్తూ విచ్చలవిడిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి వాళ్ళకి ఆస్తులప్ప చెప్పి ఇబ్బంది పడిన నటులను చూసాం. ఇండస్ట్రీలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. సరే, ఎవరి సైకాలజీ లేదా ఎవరి అనుభవాల నుంచి వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. నవీన్ పోలిశెట్టి ఇప్పుడు తన అనుభవాల నుంచి తను ఏమి నేర్చుకున్నాడేమో కానీ ఆయన ఆ విధంగా డిమాండ్లు చేస్తున్నాడు డైరెక్టర్లని ప్రొడ్యూసర్లని అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే ఒక మీడియా సంస్థ అయితే రాసింది. ఆ మీడియా సంస్థ పేర్కొన్నటువంటి మ్యాటర్ ఏంటంటే, నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ సినిమా ఏదైనా చేస్తున్నప్పుడు తన రెమ్యునరేషన్ని 15 కోట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని ఒక కండిషన్ పెడుతూ, రెండవది ఆ సినిమా తాలూకు అన్ని వ్యవహారాలు మొత్తం కూడా అప్ టు ఎండింగ్ వరకు కూడా నా బాధ్యత, నా పర్యవేక్షణలో, నా డామినేషన్లో, నా నిర్ణయాల మేరకే ఉండాలి అనేది కండిషన్. అంటే ఏంటంటే, సినిమా కథ ఎలా ఉండాలి, సినిమా కథలో క్యారెక్టర్లు ఎవరోని నటింపచేయాలి. సహజంగా క్రేజీ ఉన్న హీరోలు, స్టార్ హీరోలు అందరూ కూడా ఇదే జరుగుతుంది. కథ ఎంత పెద్ద కథ తీసుకెళ్ళినా హీరో తగ్గటువంటి కథ చర్చలు, ఆయన తగ్గట్టు కథ మార్చుకోవడం, లేదా హీరోనే ఇన్వాల్వ్మెంట్ అయ్యి కథ మార్పించిన సందర్భాలు చాలామంది ఉన్నారు. అట్లా అందరూ కూడా చిరంజీవి గారు అయితే, బాలకృష్ణ గారు అయితే, ఎవరైనా సరే వాళ్ళ తగ్గట్టు కథ రాయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇమేజీ, వాళ్ళ స్టాండేమ్, వాళ్ళ మార్కెట్ వాళ్ళు పడిపోకుండా వాళ్ళు కాపాడుకోవాలని వాళ్ళ తాపత్రయం. సో యాజ్ ఏ రైటర్గాను, యాజ్ ఏ డైరెక్టర్గా వాళ్ళ చిత్రం ఏం చూపేదలుచుకున్నాలో అవి చూపిస్తేనే నేను సినిమా చేస్తానంటూ కొందరు ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సక్సెస్ వచ్చిన తర్వాత జరిగేటువంటి విషయాలు. అట్లాగే నవీన్ పోలిశెట్టి కూడా తన కథను తానే నిర్ణయించుకుంటాడు. కథ ట్రీట్మెంట్ తానే నిర్ణయిస్తాను అంటున్నాడు. ఆ ఆర్టిస్టులను తానే ఫైనల్ చేస్తాడు. చివరికి పబ్లిసిటీ మేనేజ్మెంట్ కూడా ఆయన చూసుకుంటాను తరహాలను మాట్లాడుతున్నాడే. సెకండ్ కండిషన్ అలా పెడుతున్నాడు అని చెప్పి, అంటే సింపుల్గా ఏంటంటే, మీరు నాతో సినిమా ఏం చెప్పినా కూడా సరే, ఆ సబ్జెక్టు, ఆ ప్రాజెక్టు యొక్క కథ తాను చెప్పినా, ప్రొడక్షన్ కంపెనీ చెప్పినా, డైరెక్టర్లు చెప్పినా అంతవరకు మీ బాధ్యత, మిగతాదంతా నాది. ఫస్ట్ కాపీ రెడీ చేసి మీకు ఇచ్చే బాధ్యత నాది అనే తీరులో కండిషన్ పెడుతున్నారని చెప్పేసి ఆ మీడియా సంస్థ రాసినట్టు వార్త. 15 కోట్ల రెమ్యునరేషన్ అంటే మేము చెప్పలేము. ఈ రోజుల్లో 100 కోట్లు, 50 కోట్లు తీసుకొని వరుసగా ఫ్లాప్ అవుతున్న హీరోలను చూస్తూ ఉన్నాం. 70 కోట్లు, 80 కోట్లు, 30 కోట్లు తీసుకొని కూడా సినిమా ఓపెనింగ్ అని బయ్యర్లో రాని పరిస్థితుల్లో, సినిమా అమ్మలేని పొజిషన్లో కూడా ఉన్నటువంటి పొజిషన్లో చూస్తున్నాం. సరే, దీపం ఉన్నట్టుగానే చక్కబెట్టుకుంటున్నారు. మాకు మార్కెట్ ఉంది కాబట్టి మీరు ఇస్తారంటారు, మీరు తీసుకుంటే అంత భరించలేమన్నప్పుడు కండిషన్స్ అంటే నిర్మాతలు యాక్సెప్ట్ చేస్తారా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు నిర్మాతలు తప్పు అని అనుకునే కానీ మార్కెట్ ఎవరికి ఉంది? ఇప్పుడు నవీన్ పోలిశెట్టి గారు స్వతహాగా రైటర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు, రైటర్గా పరిచయం. నేను ఒకటి చిత్రంలో క్యారెక్టరు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో మంచి క్యారెక్టరు, వీటన్నిటికి కూడా ఆయనే కథా చర్చల్లో కానీ కథను అందించారని కూడా కథా చర్చల్లో ఆయన ప్రమేయం ఉంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ చిత్రంతో తాను ఆ చిత్రంతో నటుడిగా మంచి ఆర్గటం చేశాడు. తర్వాత జాతిరత్నాలు అయితే ఎంత బాగా వచ్చిందో మనకు తెలుసు. వీటన్ని కూడా తానే స్వతహాగా కథలు అందించాడని, కథా ప్రమేయం ఆయనదే ఉందని చెప్పేసి, నిన్నటి అనగనగా ఒక రాజు సూపర్ డూపర్ హిట్ అవడంతో తాను కొంచెం జాగ్రత్త పడుతున్నాడని చెప్పొచ్చు. తప్పేం లేదు. 15 కోట్లు అడిగాడు, 20 కోట్లు అడిగాడు, తప్పేం లేదు. ఎందుకంటే ఆయన వాల్యూ అంత ఉన్నప్పుడు ఇవ్వడానికి సిద్ధపడతారు. రేపు బిజినెస్ ఆయనకు సేల్ అవుట్ వస్తువు అయితే అమ్ముకుంటే డబ్బులు వస్తే తీసుకుంటారు. ఒకవేళ సినిమా నెక్స్ట్ సినిమా లాస్ అయ్యాయి అనుకోండి, ఆ నెక్స్ట్ టైం ఆయన ₹1 కూడా ఎవరు ఇస్తానికి కాదు కదా, ఆయనే రివర్స్ ₹1 పెట్టి సినిమా చేసి పొజిషన్ వచ్చినా వస్తుంది. అట్లా ఇండస్ట్రీలో అన్నీ కామనే కాబట్టి. సో సినిమా రెమ్యునరేషన్ విషయంలో
ఆయన జాగ్రత్తలు తీసుకోవడం తప్పేం లేదు, కానీ ఆ సినిమా ట్రీట్మెంట్ విషయంలో ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది, తన ప్రమేయం అంతవరకు వెళ్లకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. సార్ అంత మార్కెట్ ఉందంటారా నవీన్ పోలిశెట్టి గారికి మామూలుగా ఇప్పుడున్న విషయం ప్రకారం అయితే ఆయన అయితే సక్సెస్ఫుల్ డైరెక్టర్గా, సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ కానీ, ఆయన సినిమాలన్నీ కూడా అనగనగ రోజు కానీ, అంతకుముందు చిత్రాలు కానీ, అన్నీ జాతిరత్నాలు కానీ మంచిగానే వెళ్ళినాయి కాబట్టి సో ఉంటుంది మార్కెట్కి అయితే మినిమం గ్యారంటీ. హీరోల్లో ఆయన ఒకడు, ఇప్పుడు నిఖిల్, ఇతను వీళ్ళంతా కూడా ఒక జనరేషన్ సినిమాలు, వీళ్ళంతా కూడా ఏంటంటే ఆ చిన్న సినిమా అయినా సరే ఆ సినిమా తగ్గటువంటి మార్కెట్కు, ఆ సినిమాకు ఒకసారి ఎంటర్టైనర్గా సినిమా చూసి రావచ్చు అనే ఒక పేరు ఉన్నటువంటి ఆర్టిస్టులుగా వీళ్ళ చిత్రాలు ఉంటున్నాయి. సో ప్రస్తుతానికైతే పాజిటివ్ వేలో ఉన్నాడు, అన్ని సక్సెస్లో ఉన్నాడు కాబట్టి ఆయన మినిమం గ్యారంటీ ఉండవచ్చు. కానీ అట్లా కథా ట్రీట్మెంట్ విషయంలో సలహాలు పాటించాల్సింది, సలహాలు ఇవ్వాల్సిందే, కానీ సినిమా మొత్తం నేనే చేసి పెడతా అంటే నిర్మాత కూడా ఆయనే ఉంటే బాగుంటుంది. అలాంటప్పుడు నిర్మాత కూడా నువ్వే అయినప్పుడు నువ్వే కథ, కానీ నిర్మాత మాత్రం ఆయన కాదట, నిర్మాత వేరే వాళ్ళు అయి ఉండాలట. ఆ నిర్మాత కూడా ఈయన చేసినప్పుడు ఆ డైరెక్షన్ అయినే, కథ అయినే, ఆర్టిస్టులు అయినా, హీరో అయినే, దాని ఫలితాలు జయాపజయాలు ఎలా ఉన్నా కూడా చివరికి ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక ఫలితాలు ఏముంటే ఆయన అనుభవిస్తాడు కదా. సో బట్ ఏది జరిగినా కూడా అది మీడియా సంస్థ రాసింది కాబట్టి దాన్ని ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదు కూడా మనం ఆలోచించాలి ఒకసారి. ఎస్ సార్, ఇలాంటి కండిషన్స్ అంటే చిన్న హీరోగా ఉన్నప్పుడే ఇలాంటివి చూస్తున్నాము. సో మామూలుగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు కూడా ఇలా ఎవరైనా ఉన్నారా కండిషన్స్? సీనియర్ మొదటి నుంచి చెప్పాను కదా, స్టార్ హీరోలు ఎట్లా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ ఇమేజ్ తగ్గట్టు వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా చూడాలి. ఒక హీరోకి ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు రజనీకాంత్ తీసుకున్నాం అనుకోండి ఉదాహరణకు, ఆయన ఏదో ఒక సినిమా ఒక మేనరిజం అనేది ఆ సిగరెట్ తాగడంలో కానీ ఒక డైలాగ్లో చూపించాలని ఉంటుంది. చిరంజీవి గారు ఉంటుంది, ఫైట్ విషయంలో, డ్యాన్స్ విషయంలో ఒక డిఫరెంట్ స్టెప్ చూపించాలని ఉంటుంది. ఆయన ఒక నలుగురినో 10 మందినో కొట్టేటువంటి అంటే యాక్షన్ చిత్రాలుగా ఉండాలని కోరుకుంటారు. సో అట్లా హీరో కొన్ని ఇమేజ్లు ఉంటాయి, ఆ మార్కెట్ స్టైల్ ఉంటుంది. ఆ మార్కెట్ స్టైల్ అంటే బయ్యర్స్ కానీ ఎగ్జిబిటర్స్గా వచ్చే వీళ్ళు కూడా ఆ చిరంజీవి చిత్రం ఏముంది, 4 ఫైట్లు ఉన్నాయా, 2 పాటలు ఉన్నాయా, మంచి పాట ఉంది, ఒక కామెడీ ట్రాక్ ఉందా అని ఇట్లా బయ్యర్స్ కూడా ఉంటుంది. అంటే బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సో ఆ తరహా ఉండాలని వాళ్ళకు తాపత్రయపడుతున్న యాజ్ ఏ టెక్నీషియన్గా ఒక డైరెక్టర్ ఒక ప్రాజెక్టుని చూపించాలనుకున్నప్పుడు, ఒక కథను చూపించాలనుకున్నప్పుడు, ఒక క్యారెక్టరేషన్ చూపించాలనుకున్నప్పుడు, ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ తరహా కథ చేయాలంటాడు. సో మనకి ఈ కల్చర్ మలయాళ సినిమాల్లో ఉండదు. హీరో ఎలాంటి వాడైన సినిమాల్లో మమ్ముటి కానీ వీళ్ళెవరిని చూసుకున్నాం వాళ్ళ క్యారెక్టర్ చేస్తారే తప్పించి వాళ్ళ ఇమేజ్ని సినిమాలో చూపించడానికి ప్రయత్నం చేయరు. కాబట్టి వాళ్ళ సినిమా స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ తెలుగులో మాత్రం అది మనకడ నడవదు. అట్లా హీరో తగ్గట్టు, హీరో ఇమేజ్ తగ్గట్టే సినిమాలు చేయాలి. ఒకవేళ హీరో ఆ విధంగా కాకుండా ఉదాహరణకు ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ గారు ఏదో బడిపంతుల్లా నాలుగు పాఠాలు చెప్పి వెళ్ళిపోయే క్యారెక్టర్ వేస్తే సినిమా నడవదు. మనం చిరంజీవి గారి చిత్రాలు చూసాం, ఆపద్ బాంధవుడు, స్వయం కృషి చిత్రాలు, అంచో సందేశాత్మక చిత్రాలు. బట్ అవి ఎంత బాగున్నా కూడా కమర్షియల్ వాల్యూ విషయం పేరు చూస్తే ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అని చెప్పాలి. సో ఆ ఇమేజ్లు ఉన్నాయి కాబట్టి అలా ఉంటుంది, ఆ హీరోలకు అలా ఉంటుంది. బట్ ఈ నవీన్ పోలిశెట్టి ఈ మాత్రం సక్సెస్కి ఇలాంటి కండిషన్ పెడితే అంత హెల్తీ కాదు. భవిష్యత్తులో ఆయన ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతాడేమని నా అంచనా. ఓకే సార్, థ్యాంక్ యూ.